ఆయన గోదావరి ఒడ్డుకు వచ్చారు. ఉత్సవమూర్తులు లేవు. ఉత్సవమూర్తులు వెళ్ళిపోయాయి కాబట్టి నేను గుడికి రానని ఆయన ప్రాయోపవేశం చేసి అక్కడే కూర్చున్నారు, శరీరం వదిలేస్తానని. ఆయన అలా కూర్చుని ఒక 3 రోజులు దాటిపోయింది. దాటిపోయిన తర్వాత కొంతమంది పడవల వాళ్ళు వచ్చారు. వచ్చి ఇక్కడున్నాన్రా అని వినపడుతోందండి గోదావరి నదిలోంచి, ఏదో మాటలు వినపడుతున్నాయి, మమ్మల్ని వెళ్ళమంటారా అని అడిగారు. అప్పుడే ఆయనకి ధ్యానంలో కనపడ్డారు. గోదావరి నది దాచింది మూర్తుల్ని, వెళ్ళి తెచ్చుకో అని. కానీ సీతమ్మ కనపడదు. ఎందుకు అంటే ఆ సీతమ్మ ప్రత్యేకంగా కోరుకుని సీతమ్మని తన కడుపులో పెట్టేసుకుంది. సీతమ్మని ఇవ్వదు. కాబట్టి రామలక్ష్మణులు దొరుకుతారు, తెచ్చుకో. నా పక్కన కళ్యాణానికి సీతమ్మ ఉండాలి కదా, మరి సీతమ్మ కావాలి అంటే ఫణిగిరి సంస్థానం నుంచి పట్రా. కానీ ఫణిగిరి జమీందారు గారు ఇవ్వరు. అందుకని ఫణిగిరికి భద్రాచలం అర్చకులు వెళ్ళండి. ఆయన ఎంతో గౌరవించి ప్రసాదం ఏమి పుచ్చుకుని రాత్రి ఉండి రేపు వెళ్ళండి అంటాడు. రాత్రి కుంచకోళ్లతో రహస్యంగా తలుపులు తెరిచి సీతమ్మని ఎత్తుకొచ్చేయండి, ఆ సీతమ్మని నా పక్కన పెట్టి కళ్యాణం చేయండి అన్నారు. అర్చకులు